ప్రతిరోజు విశేషం ఛానల్కి స్వాగతం అండి. అందరూ బాగున్నారా? ఇప్పుడిప్పుడే వర్షాలు స్టార్ట్ అవుతున్నాయండి. కాబట్టి ఈ వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత మనం చేయాల్సిన చిన్న పని కూడా ఒకటి ఉంది. ఇది మెసేజా లేకపోతే ఏంటో తెలియదు. గవర్నమెంట్ సూచన మేరకు గవర్నమెంట్ అయితే ఇది పాస్ చేసిందండి. ఈ మాటలు మేరకు మనకి ఈ సంవత్సరం 9 లక్షల కోట్ల మొక్కలు నాటితే కనుక మనం ఈ సంవత్సరం ఉన్న ఎండలు ఇలాంటి ముందు జరగకుండా మన ముందు తరాలకి మనము కూడా సురక్షితంగా ఉంటామని గవర్నమెంట్ ఒక మెసేజ్ అయితే పాస్ చేసిందండి. కాబట్టి రేపు వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటే అంతమంది తలా 2 మొక్కలు అయితే నాటండి. మన ఖాళీ స్థలాల్లో కానీ మన ప్రారీల్లో కానీ పొలాల్లో కానీ ఎక్కడైనా సరే మినిమం మనిషికి 2 మొక్కలు అయితే కంపల్సరీగా నాటండి. మన ముందు తరాలకి ఎంతో భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళం అవుతాం. ప్రకృతికి సహకరిస్తే ప్రకృతి కూడా మనకు సహకరిస్తుందండి. ఓకేనా? సరేనండి. ఈ రోజైతే నేను చెక్కప్పాలు చేయబోతున్నానండి. ఇంట్లో పిల్లలకి స్నాక్స్ అయితే ఏం లేవు. సమ్మర్ కదండి, ఇంట్లోనే ఉంటున్నారు కదా, గొడవ చేస్తున్నారు. అందుకని చెప్పి ఈరోజు చేసిన స్నాక్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఏవో చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి ఈరోజు చెక్కప్పాలు చేస్తున్నానండి. ఓకేనా? నేనైతే రైస్ ఫ్లోర్, 1 కప్పు రైస్ ఫ్లోర్, ఈ కప్పుతో 2 కప్పులు రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి. నేను ఒకే ఐటమ్ అనేది చేయనండి. ఏదైనా చేస్తే 2-3 ఐటమ్స్ చేస్తాను. పిల్లలకి అవి ఒక 10 days 1 week అలా వచ్చే వరకు కొన్ని ఎక్కువ క్వాంటిటీలో పండగలప్పుడు లాగా అయితే ఏం చేయనండి. కొంచెమే చేస్తాను. అది 2-3 ఐటమ్స్ చేస్తాను. ఏమైనా సరే స్వీట్ 2 ఐటమ్స్, హాట్ 2 ఐటమ్స్ ఇట్లా చేస్తాను. కాబట్టి నేను 2 కప్పుల రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. ఈ కప్పుతో 2 కప్పుల రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి. నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా దీనికి నేనేం వాడనండి. జీలకర్ర 1 స్పూను. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి చెక్కప్పాల్లో. దాని టేస్ట్ వేరుంటుంది. మా చిన్నప్పుడు బడ్డీ కొట్లలో అమ్మేవాళ్ళండి ఈ చెక్కప్పాలు. జీలకర్ర చాలా ఎక్కువగా ఉండేది, భలే రుచిగా ఉండేయండి. ఇంట్లో వాళ్ళు చేసినా కూడా ఎందుకు అంత రుచి అనిపించేది కాదు. అది ఎందుకు అని అంటే జీలకర్ర, మనం కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకుంటేనే చెక్కప్పాల్లో రుచి బాగుంటుంది. పచ్చిశనగపప్పు అండి. నేను ఎప్పుడు పెసరపప్పు వేస్తాను, కానీ ఈసారి పచ్చిశనగపప్పు వేస్తున్నాను. దీని టేస్ట్ దీనికే ఉంటుంది, దాని టేస్ట్ దానికే ఉంటుందండి. పచ్చిశనగపప్పు టేస్ట్ పచ్చిశనగపప్పుకే ఉంటుంది, పెసరపప్పు టేస్ట్ పెసరపప్పుకే ఉంటుందండి. మనకి పచ్చిశనగపప్పు వేసుకున్నప్పుడు చెక్కప్ప కొంచెం మందంగా వస్తుంది, కానీ ఏం పర్లేదు, మనం ఒత్తుకునే దాన్ని బట్లే ఉంటుందండి. అదే పెసరపప్పు వేసుకుంటే కొంచెం పల్చగా వస్తాయి చెక్కలు, బాగుంటాయి అవి కూడా. కానీ దీని టేస్ట్ బాగుంటుంది, దాని టేస్ట్ బాగుంటుంది. ఒక్కొక్కసారి సగ్గుబియ్యం వేసి కూడా చెక్కలు చేస్తాను. మా పాపకు సగ్గుబియ్యం వేసి చెక్కలు చేస్తే చాలా ఇష్టం. అవి కూడా తను తింటుందండి. పెసరపప్పు, పచ్చిమిరపకాయలండి. ఓన్లీ పచ్చిమిరపకాయలే నేను పేస్ట్ వేసి పెట్టాను. మనకి ఎంత పిండి తీసుకున్నామో అంత క్వాంటిటీలో పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే అండి, పచ్చిమిరపకాయలు మనకి కొంచెం దోరగా వస్తాయి కదండి, కొంచెం రెడ్డిష్గా వస్తాయి, రెడ్డిష్ కలర్లో. అవి కనుక మన దగ్గర ఉంటే పచ్చిమిరపకాయలు ఒక్కొక్కసారి మనకి స్టోర్ చేసుకున్నప్పుడు రెడ్డిష్గా వస్తుంటాయి. అట్లా వచ్చినవి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయండి. మనం పచ్చివే అన్నీ కాకుండా అట్లా రెడ్డిష్గా వచ్చినవి వేసుకుంటే ఇంకా బాగుంటాయి. ఇది ఉప్పు అండి, తగినంత ఉప్పు వేసుకున్నాము. నేను ఇంతకు మించి ఇంగ్రీడియంట్స్ నేనేమి వేయనండి. ఎందుకంటే కొంతమంది బటర్ వేసుకుంటారు, కొంతమంది వెన్న వేసుకుంటారు, కొంతమంది కాచిన వాటర్ పోస్తారు, అది వేడి నీళ్ళు పోస్తారు, కొంతమంది నెయ్యి మనకి రిఫైండ్ ఆయిల్ కాచి పోస్తారు. నేనైతే అవేవి వేయనండి. నేను సింపుల్గా ఇలాగే చేస్తాను, కానీ చాలా బాగా వస్తాయండి చెక్కలు. చేసిన తర్వాత కూడా చూపిస్తాను నేను ఎలా వచ్చినాయి అని. మనకి పిండి ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నామో మనకి తగినంత ఉప్పు వేసుకోండి. అందరికీ ఉప్పు ఇది అని మనం కండిషన్గా ఏమీ చెప్పలేము ఉప్పు ఇంతని. ఎందుకంటే చాలామంది చాలా తక్కువ ఉప్పు తింటారు, కొంతమంది చాలా ఎక్కువ ఉప్పు తింటారు. కాబట్టి ఎవరికి తగ్గట్లు వాళ్ళు వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇదంతా మనం ఒకసారి మిక్స్ చేసుకుందాము.
రైస్ ఫ్లోర్ ఎప్పుడు పట్టించి ఇంట్లో పెట్టుకుంటానండి. ఎందుకంటే ఎనీ టైం మనం ఏం చేసుకోవాలనుకున్నా కూడా ఎప్పుడైనా మనం తపాల చెక్కలు ఇట్లా చక్కరాలు ఏ చేసుకోవాలనుకున్నా మనకి ఇంట్లో బియ్యం ఉంటాయి కదండి, రేషన్ బియ్యం వస్తాయి కదా, వాటిని మనం క్లీన్ చేసుకొని శుభ్రంగా పట్టించుకొని ఎప్పుడు పిండి ఇంట్లో పెట్టుకుంటే పిల్లలు ఏ టైంలో ఏది అడిగినా కూడా మనం చేసుకోవచ్చు ఈజీగా. కాబట్టి నేను ఎప్పుడు పిండి పట్టించుకొని మరాడించుకొని ఇంట్లో ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటాను. బయట అయితే మేము ఏమీ కొననండి, చాలా తక్కువ అండి. బయట కొనడం స్నాక్స్ అనేది మాత్రం చాలా తక్కువ. నా ఓపిక కొద్దీ నేను ఇంట్లోనే చేస్తాను, ఏదైనా సరే ఇంట్లోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. బయట ఫుడ్ మాత్రం మా ఇంట్లో చాలా తక్కువ అండి. ఇలా అంతా మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిరపకాయ మనకు కొంచెం ఎక్కడైనా ఉండలుగా ఉన్నా కూడా మనకి శుభ్రంగా అంతా కలిసిపోతుంది. ఇది ఇలా ఉంటుంది కాబట్టి అంతా కలిసిపోతుంది. ఇలా ఉన్నా కూడా కలిసిపోతుంది. కాబట్టి మనం నీళ్లు పోసి కలుపుకునే ముందు అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇందులో వెన్న, బట్టర్ ఇలాంటివన్నీ వేసుకున్నప్పుడు ఏంటంటేనండి స్టాక్ ఉండవు. అవి 4 days 5 daysకి మనకి అవి నూనె స్మెల్ వచ్చినట్లు వస్తాయి. కాబట్టి మనం అవన్నీ వేసుకోకపోయినా కూడా చెక్కలు బాగా వస్తాయండి. చూడండి, ఇట్లా అంతా ఒకసారి కలుపుకొని మనం ఇప్పుడు వాటర్తో మిక్స్ చేసుకుందాం. ఓకేనండి, వాటర్ వేసి కలుపుకుందాం. ఏమీ వేయని అవసరం లేదండి. మనకి ఇదివరకు ఎప్పుడు మనకి ఆయిల్స్ అన్నీ మంచిగా ఉన్నప్పుడు కొంచెం ఇది అవుతుందేమో, కానీ మనం బయట కొనుక్కున్నవి కూడా ఒక్కొక్కసారి చూడండి ఆయిల్ స్మెల్ వస్తాయి, ఒక్కొక్కసారి బాగోవు. మనకి ఎక్కువగా నిల్వ ఉండవండి. మనం ఆయిల్ యూజ్ చేసినా, బటర్ ఇట్లాంటివి వెన్న యూజ్ చేసినా ఎక్కువ ఉండదు. కాబట్టి నేనైతే అవి ఎప్పుడు వేయను, ఇలా సింపుల్గానే చేస్తాను. పచ్చికారం అండి, ఇది బాగుంటాయి. ఎండుకారంతో కూడా అప్పుడప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేసి ఎండుకారం వేసి కూడా చేస్తాను, అవి కూడా బాగుంటాయి. మా ఇంట్లోనైతే ఎక్కువగా పచ్చికారంతోనే ఎక్కువ ఇష్టపడతారు. జీలకర్ర ఎక్కువ వేసుకొని పచ్చికారం ఎక్కువ వేసుకుంటే ఇష్టపడతారు. జారుగా కలుపుకోకూడదండి, మనం కొంచెం గట్టిగా కలుపుకుంటే చెక్కలు ఎప్పుడు క్రిస్పీగా వస్తాయి. చెక్కలకి చక్రాలకైనా సరే మనం ఒత్తుకున్నంత, మనం ఒత్తగలిగినంత పిండి గట్టిగా కలుపుకుంటే చాలా బాగా వస్తాయండి. మనం ఏం వేయాల్సిన అవసరం లేదు. అందులో మనం ఒత్తగలిగినంత బాగా ఇది గట్టిగా కలుపుకుంటే పిండి ఎప్పుడైనా సరే బాగుంటాయండి. నూనె కూడా ఎక్కువగా పీల్చవు. అదే మనం కొంచెం పిండి జారుగా కలుపుకొని చేసామంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తాయి, ఎక్కువ రోజులు కూడా అవి స్టాక్ ఉండవు. కాబట్టి మనం చూసారు కదండి ఏమేమి వేసాను. జీలకర్ర అయితే మాకు ఎప్పుడు ఎక్కువ ఉండాల్సిందే. పిండి కలుపుకోవడం కూడా అయిపోయిందండి. ఇంకా నేను చేసిన తర్వాత ఎలా వచ్చినాయి అని మీకు చూపిస్తాను, ఓకేనా? స్టార్ట్. ఇదిగోండి చెక్కలు చేసి వేయించుతున్నాను. చూడండి, ఇప్పుడే కొన్ని తీసాను. మనకి ఎలా వస్తున్నాయో చూసారు కదా, తెల్లగా వస్తాయండి. మనం బట్టరు ఆయిల్ ఏమి వేయని అవసరం లేదండి, అయినా కూడా బాగుంటాయి. మనకి ఏమైనా అవసరం లేదండి. చూసారా మనకి ఎలా తెల్లగా ఉన్నాయో చెక్కలు. ఇంకో విషయం ఏంటంటేనండి, మెయిన్ మనం కడాయి నిండా వేసుకోకూడదండి. కడాయి నిండా వేసేసుకుంటే అవి సరిగ్గా పొంగవు, వేగవండి మనకి చెక్కలు. కడాయి నిండా ఎప్పుడు వేసుకోకూడదండి వాటిని. చూడండి ఎలా వచ్చినాయో. మనం ఇందులో
బటర్ వేయలేదు, ఆయిల్ వేయలేదు, హీట్ కాగబెట్టి నీళ్లు ఏమీ పోయలేదండి. నేను ఎప్పుడైతే ఇలాగే చేస్తాను, కానీ బాగా వస్తాయండి. ఒకసారి ట్రై చేయండి. కాకపోతే ఏంటంటే మనం వేసుకునేటప్పుడు నిండా వేసుకోకూడదండి. ఎప్పుడైనా సరే నిండా వేసుకుంటే పొంగడం అనేది చాలా తక్కువగా ఉంటుందండి. కాబట్టి మనకి తక్కువగా ఆయిల్ కొంచెం కొంచెంగా వేసుకుంటే ఒక 10-12 అలా కొంచెంగా వేసుకుంటే మంచిగా పొంగుతాయండి. బాగా పొంగుతాయి, మనకి క్రంచీగా కూడా వస్తాయి పొంగితే. లేదంటే ఎక్కువగా ఆయిల్ పీల్చుకుంటాయి, మనకి ఎక్కువసేపు వేగడం కూడా ఉంటాయి, కటకట్లాడుతూ వస్తాయి, గట్టిగా వస్తాయి. కాబట్టి మనకి తగినన్ని కడాయిలో నూనె ఎంత పోసుకున్నా దానికి తగినన్ని వేసుకుంటే ఎప్పుడైనా బాగుంటాయండి. ఓకేనా? నేను అన్నీ వేయించిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి మనం చేసుకున్న చక్కప్పాలు బాగా వచ్చినాయండి. చూడండి ఎలా వచ్చినాయో చూపిస్తాను. బాగా వచ్చినాయండి. ఇలా ట్రై చేయండి. ఓకేనా? మీకు నచ్చితే కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా అండి? ఓకే, బాయ్.